వీరుడు సూర్యుడు ఏపీలో కూటమి కట్టడానికి, ఆ కూటమి జగన్ కోటలు బద్దలు కొట్టడానికి కారణం ఆ కాటమరాయుడే అంటూ పవన్ కళ్యాణ్ను అందరూ పొగిడేస్తున్నారు. కానీ ఏమైంది? మోడీ క్యాబినెట్లో మంత్రి పదవులను చంద్రబాబు బీజేపీ పంచుకున్నారు. కానీ పవన్ పార్టీ జనసేన నుండి ఒక్కరికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. పోనీ కేంద్రంలో అయిందేదో అయిపోయింది. రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఏర్పడే క్యాబినెట్లో అయినా జనసేనకు ప్రయారిటీ దొరుకుతుందా? జనసేనకు కాకపోయినా కనీసం పవన్ కళ్యాణ్కు ప్రయారిటీ దొరుకుతుందా? చాలామంది కాపుల్లో ఇప్పుడు ఇలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్కు హోంమంత్రి పదవి ఇవ్వాలని, డిప్యూటీ సీఎం హోదా ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అలా ఉన్నాయా అంటే అనుమానమే. డిప్యూటీ సీఎం పోస్టుకు అడ్డు లేకపోయినా హోంమంత్రి పదవికి మాత్రం పవన్కు దక్కడం కష్టమేనంటున్నారు విశ్లేషకులు. అందుకు కారణం ఆయనకు మంత్రిగా పనిచేసిన అనుభవం లేకపోవడం, తొలిసారి ఎమ్మెల్యే కావటం. హోంమంత్రి పదవి అంటే రాష్ట్రంలోని శాంతి భద్రతలను మొత్తం చూసుకోవడంతో పాటు ఇంకా అనేక కీలక బాధ్యతలు కూడా చూడాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా కొన్ని రాష్ట్రాల్లో మంత్రి పదవి అనుభవం లేని వాళ్లకు హోంశాఖ ఇస్తున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వంలో అనుభవం ఉన్నవారికి మాత్రమే ప్రయారిటీ ఇస్తారన్న అంచనాలున్నాయి. ఆ లెక్కన చంద్రబాబు కుమారుడు లోకేష్ ఈ రేసులో ఉన్నారు. ఆయన కూడా తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. పైగా గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు సాగించి అధికారులను భరతం పడతానంటూ ఆయన రెడ్ డైరీ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి లోకేష్కు హోంమంత్రి పదవి కోసం పట్టుపట్టొచ్చు. అలాగే టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న సీనియర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు కూడా హోంమంత్రి పదవి ఆశిస్తున్నారు. హోంమంత్రి అయి వైసీపీ నేతలకు బుద్ధి చెప్పానని అచ్చెన్నాయుడు గతంలో పలు సందర్భాల్లో అన్నారు. దీంతో ఆయన వైపు నుండి కూడా హోంమంత్రి పదవి కోసం ప్రెజర్ ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అచ్చెన్నాయుడు, లోకేష్ మధ్య హోంమంత్రి పదవి ప్రధానంగా పోటీ ఉంటుంది. కానీ పవన్కు అవకాశం ఉండకపోవచ్చన్న మాట వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి వేరే ఏదైనా మంత్రి పదవి రావచ్చేమో కానీ హోంమంత్రి పదవి రాకపోవచ్చన్న మాట వినిపిస్తుంది. నీటిపారుదల, వ్యవసాయం, పురపాలక, పరిశ్రమల వంటి శాఖల్లో ఏవైనా పవన్ కళ్యాణ్కి ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఈ శాఖలతో పాటు ఉప ముఖ్యమంత్రి హోదా కూడా తప్పనిసరిగా ఇస్తారు. అయితే పవన్ కళ్యాణ్కు ఏ శాఖ ఇచ్చినా తనదైన ముద్ర చూపిస్తారని, ఖచ్చితంగా ఆ పదవిలో ఆయన ప్రజలకు మంచి చేస్తారని అభిమానులు అంటున్నారు. పవన్ కళ్యాణ్కు హోంమంత్రి పదవే అవసరం లేదని, పదవులు లేకుండానే ప్రజలకు ఆయన సేవ చేశారని పవన్ అభిమానులు గుర్తు చేస్తున్నారు.